ఉన్నత విద్య చదివేందుకు అమెరికా వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్ కు గురయ్యారు. డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్ మాఫియాకు చెందిన కిడ్నాపర్లు డబ్బు డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని నాచారంలో ఉన్న అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించారు. అమెరికా డాలర్ల రూపంలో తాము అడిగిన డబ్బు పంపిస్తే అతన్ని వదిలేస్తామని చెప్పారు. లేదంటే కిడ్నీలు అమ్మేసి సొమ్ము చేసుకుంటామని బెదిరించారు. దీంతో అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని కాపాడాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాచారం పోలీసులను అభ్యర్థించారు విద్యార్థి తండ్రి. హైదరాబాద్ నాచారంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన అబ్దుల్ మహమ్మద్ అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని క్లీవ్లాండ్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. ఫోన్లో మాట్లాడే తన కుమారుడు అబ్దుల్ మార్చి 7వ తేదీ నుంచి అందుబాటులో లేడు. అంతలో తాను కిడ్నాప్ కు గురైనట్లు అమెరికాలోని అబ్దుల్ ఫ్రెండ్స్ తెలిపారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని, తమ కుమారుడిని వారు కిడ్నాప్ చేసినట్లు ఫోన్లో చెప్పారన్నారు. అతన్ని క్షేమంగా వదిలిపెట్టాలంటే $1200 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. లేదంటే అబ్దుల్ కిడ్నీలు అమ్మేస్తామని బెదిరిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో తమ కుమారుడిని రక్షించాలని కోరుతూ అబ్దుల్ బంధువులు కేంద్ర విదేశాంగ శాఖను సంప్రదించారు. వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చి తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని లేఖలో కోరారు. అమెరికాలో ఉంటున్న అబ్దుల్ బంధువులు మార్చి 8వ తేదీన క్లీవ్లాండ్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టారు. అబ్దుల్ చివరిసారి 8న క్లీవ్లాండ్లోని వాల్మార్ట్ స్టోర్లో కనిపించినట్లు సీసీ కెమెరాల ఆధారంగా అక్కడి పోలీసులు తెలిపారు. 2 వారాలు గడుస్తున్నా తమ కుమారుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో తండ్రి మహమ్మద్ సలీం మరోమారు మార్చి 18న కేంద్ర విదేశాంగ శాఖను సంప్రదించారు. కేంద్రం జోక్యం చేసుకుని కొడుకు క్షేమంగా తిరిగి వచ్చేలా చూడాలని కోరారు. అటు చికాగోలోని భారత కాన్సులేట్ కు విజ్ఞప్తి చేశారు. క్లీవ్లాండ్ పోలీసులు ప్రస్తుతం అబ్దుల్ అదృశ్యంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ మార్చి 7th 8th కి కాల్ చేశారు. వీడియో కాల్ అయింది, మాట్లాడ మంచిగా ఉంది. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, ట్రాకింగ్లో లేదు, ఏం లేదు. మేము 2 రోజులు భయపడి బుగులుపడి మా అన్నలో కొడుకు ఒకటి ఉండే అతనికి కాల్ చేస్తే అతను రూమ్మేట్కి అక్కడ వెళ్ళగానే ఆల్రెడీ అక్కడ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు రూమ్మేట్ వాళ్ళు. దాని తర్వాత అక్కడ కంప్లైంట్ ఇష్యూ అయింది. వాళ్ళు ఏం పట్టించుకుంటారు లేరు. వాళ్ళు 7th 8th చూపెడుతున్నారు కానీ దాని తర్వాత ఎక్కడ పోయిండు ఏమైంది తెలియదు. మళ్ళీ 10 days తర్వాత ఈ కాల్ వచ్చింది ఒకటి, ఏమని మీ బాబు మా దగ్గర ఉండు అంటే వాట్సాప్ చాట్లే, వేరేదేం లేదు. వాట్సాప్ ఇంగ్లీష్ నాకు రాదు, మా బాబు చూశాడు. దాంట్లో ఏంది $1200 పంపించండి అన్నాడు. దాని తర్వాత మళ్ళీ పెట్టేశారు. అది జరిగిన వాస్తవమా? ఎంతకంటే మాకేం తెలుస్తలేదు, ఏమైతలేదు. ఇవాళకి 22 రోజులు అయిపోయింది. ఇంతవరకు మాకు అక్కడ నుంచి ఏం ఇన్ఫార్మ్ వస్తలేదు. ప్లీజ్ మీ ఎవరు లోకల్ లీడర్ అక్కడ నుంచి ఎవరు రాలే, ఏం కలవలే, ఎవరితో నేను మాట అవుతలేదు, ఏం లేదు. నాట కంప్లైంట్ పిఎస్ ఇచ్చాము, కంప్లైంట్ ఇచ్చాము. ఇవాళనే వచ్చింది ఇక్కడ. ఇక దాని తర్వాత మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తలేరు వాళ్ళు. ప్లీజ్ మీ ఛానల్ తరఫు నుంచి తెలంగాణ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఫిర్యాదు అప్పీల్ చేస్తున్నాము. ప్లీజ్ మా బాబుకు అడ్రస్ ఎక్కడుందో దోలాడియా.